శివుని తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా? ప్రాచీన కాలంలో చంద్రుడు దేవలోకంలో అతి అందగాడు. అతని కాంతి లోకాలకు జీవం ఇచ్చేది. సృష్టికర్త దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ 27 మంది నక్షత్రాలే. కానీ చంద్రుడు వారందరిలో రోహిణినే ఎక్కువగా ప్రేమించాడు. మిగతా భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో మిగిలిన 26 మంది భార్యలు తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. అది గమనించిన దక్షుడు కోపంతో చంద్రుడిని పిలిపించి అందరినీ సమానంగా చూడాలి అని హెచ్చరించాడు. కానీ చంద్రుడు తన స్వభావాన్ని మార్చుకోలేదు. దక్షుడు తీవ్రమైన కోపంతో చంద్రుడిని శపించాడు. రోజు రోజుకు నీ కాంతి తగ్గిపోతూ నశించిపోవాలి అని శాపం పెడతాడు. ఆ శాపం వల్ల చంద్రుని ప్రకాశం క్రమక్రమంగా క్షీణించింది. ప్రపంచం చీకటితో నిండిపోయింది. ఋషులు దేవతలు ఆందోళన చెందారు. బ్రహ్మదేవుని సలహాతో చంద్రుడు భూమిపై ప్రభాస తీర్థానికి వచ్చి పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఓ మహాదేవ, నా శాపాన్ని తొలగించు అని ప్రార్థించాడు. చంద్రుడి భక్తి చూసి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన అక్కడ అనంత జ్యోతిర్మయ లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు చంద్రుడికి వరమిచ్చాడు. నీ కాంతి పూర్తిగా నశించదు. ఒక పక్షంలో క్షీణించి మరో పక్షంలో వృద్ధి చెందాలి అని వరమిస్తాడు. అలా అమావాస్య నుండి పౌర్ణమి వరకు వృద్ధి, పౌర్ణమి నుండి అమావాస్య వరకు క్షయం. చంద్రమాస చక్రం ప్రారంభమైంది. చంద్రుడు ఆనందంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించాడు. అందుకే ఆ జ్యోతిర్లింగం పేరు సోమనాథేశ్వర జ్యోతిర్లింగం అని పిలువబడుతుంది. సోముడి పేరు మీదుగా వచ్చింది కాబట్టి సోమనాథేశ్వరుడు అని అర్థం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.